లక్ష్మీం తనాతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాలం హైరంబమంబురహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేద శతధార ధురంధరన్నః. అత్యద్భుతంగా భాగవత మహాత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. శివాలయం లేని ఊరుకు వెళ్ళకూడదు, బొట్టు లేని ముఖాన్ని చూడకూడదు. మానవ జన్మ రావటం పూర్వజన్మ సుకృతం. దానిలో భగవంతుడి యొక్క చింతన లేకపోతే ఈ జన్మే వ్యర్థమైపోతుంది. కాబట్టి ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా ముందుగా గణపతిని ప్రార్థన చేయటం, దాని తర్వాత గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండిం జడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయన్నమామ్యాహం. పురాణం ప్రారంభం చెయ్యాలి అంటే మొట్టమొదటగా ఈ యొక్క శ్లోకాన్ని చదవాలి, ఎంతటి వారైనా సరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంటూ ప్రారంభం చెయ్యాలి. నారద మహర్షి గారు 14 లోకాలు తిరుగుతూ భూలోకానికి రావటం, భూలోకంలో తీర్థాలు క్షేత్రాలు మానవులు అందరూ కూడా అవి వ్యాపార స్థలాలు అయిపోయినాయి. అటువంటి సమయంలో ప్రతి మనిషికి భక్తి ఉంది కానీ జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు. దద్దోజనం చక్ర పొంగలి పులిహార పెడితే సరిపోతుంది అనుకుంటున్నారు. ధర్మం పెట్టాలి. అందుకని కాళిదాసు గారు చెప్పారు, అధీతి బోధ ఆచరణ ప్రచారం. గురువుగారు చెప్పింది వినాలి, విన్నది అవగతం అవ్వాలి, దాన్ని ఆచరించాలి, అప్పుడు పక్క వాళ్ళకి చెప్పాలి. ఈ కాలంలో వింటున్నాం చెబుతున్నాం తప్ప దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, దాన్ని ఆచరించలేకపోతున్నాం, అనుష్ఠించలేకపోతున్నాం. అనుష్ఠానం చేసుకోవాలి కదా. ఆ విధంగా నారద మహర్షి గారు 14 లోకాలు తిరుగుతూ భూలోకంలో మానవుల యొక్క బాధలు ఎలా తొలగుతాయి అని అనుకుంటూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఏదో ఒక రకమైన వ్యాపార లక్షణాలు కనబడుతున్నాయి. అలా యమునా నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ఒక స్త్రీ ఉన్నది, పక్కన పురుషులు 2 ఉన్నారు, చిన్న పిల్లలుగా ముసలి రూపంలో ఉన్నారు. పక్కన కాంతలు స్త్రీలు కూడా ఉన్నారు. ఆ సన్నివేశంలో నారద మహర్షి గారు వెళ్ళినప్పుడు, అయ్యా నమస్కారం, సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. గురువుల యొక్క అనుగ్రహం ఉంటే కానీ మా యొక్క దోషాలు తొలగవు. మీరు వచ్చారు, మీకు నమస్కారం చేస్తున్నాను. నా పేరు భక్తి దేవత, నా పిల్లలు 2 జ్ఞానము వైరాగ్యము. వీళ్ళేమో ముసలితనంలో ఉన్నారు, నేనేమో యవ్వనవంతంగా ఉన్నాను. నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరు అంటే నదులు స్త్రీ రూపంలో వచ్చారు. అందుకని మన భారతీయ సాంప్రదాయంలో పుట్టకి చెట్టుకి మొక్కుతాం. అశ్వత్థ వృక్షము అంటారు. అగ్నిహోత్రుడు రావి చెట్టులో అశ్వం అంటే గుర్రం ముఖంతో తపస్సు చేశారు 1 సంవత్సరం పాటు. అందుకనే హోమం చేసే సమయంలో, యజ్ఞం చేసే సమయంలో రావి పుల్లలు వాడుతూ ఉంటామన్నమాట. అదేవిధంగా నవగ్రహాలలో శనేశ్వరుడు ఉన్నారు కదా, ఆయన కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. స్వామి అందరినీ పట్టుకున్నట్టుగా నిన్ను కూడా 7.5 సంవత్సరాలు పట్టుకుంటాను అన్నట్టు. ఒకసారి పొద్దున పూట కైలాసలోకానికి వెళ్ళారు శనేశ్వరుడు, అక్కడ లేరు. సాయంకాలం పూట భూలోకంలో మారేడు చెట్టులోంచి బయటకు వచ్చారు పరమేశ్వరుడు. ఆయన వచ్చిన ఒక క్షణకాలంలో శనేశ్వరుడు బయటకు వచ్చారు. చూశారా స్వామి, నేను మిమ్మల్ని పట్టుకున్నాను అన్నాడు శనేశ్వరుడు పరమేశ్వరుణ్ణి. ఎలా పట్టుకున్నావయ్యా అంటే, స్వామి మీరు ఎక్కడో కైలాసలోకంలో ఉండాలి, అక్కడ ఉన్నటువంటి వారి భూలోకంలో ఈ చెట్టు త్వరలో ఎందుకున్నారు? నా మాయ వల్లనే కదా అంటే, అవునైనా నేను కావాలనే చేశాను. ఎవరోతే బిల్వ చెట్టులో నేను ఉన్నాను కాబట్టి త్రితలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శివలింగానికి అభిషేచనం చేసి బిల్వ వృక్షం బిల్వ దళం ప్రార్థన చేసిన, ఆ వృక్షాన్ని చుట్టూత ప్రదక్షిణ చేసిన, బిల్వపత్రి నా యొక్క శిరస్సు మీద పెట్టిన వాళ్ళకి శనైశ్చర బాధ ఉండకూడదు అని అన్నారు. అలాగే స్వామి అన్నాడు.
అందుకని మన భారతీయ సాంప్రదాయంలో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం లాగానే వృక్షాలలో కూడా దేవతలు ఉంటారు, నదులలో కూడా దేవతలు ఉంటారు, వారు స్త్రీమూర్తులుగా ఉంటారు. ఇక్కడ భక్తిదేవి పక్కన ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా గంగా, యమున, సరస్వతి, నర్మద ఇటువంటి దేవతలు, స్త్రీ దేవతలు ఉన్నారు. వీళ్ళు ఎలా లేస్తారా అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఉద్దేశం ఏంటంటే మనకి పూర్వం కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 4 యుగాలు కదా. కృతయుగంలో మోక్షకాంత ఉన్నది, భక్తికాంత ఉన్నది, జ్ఞానకాంత ఉన్నది, వైరాగ్యకాంత 4 ఆడవాళ్ళండి. కృతయుగంలో ధర్మంగా ఉండేది, తేరాభితేరా మేరాభితేరా అన్నారు. ఆ సన్నివేశంలో ఆ యుగంలో మనకి ముక్తికాంత ఉన్నది. యుగం తగ్గింది, నీది నీదే నాది నాదే అన్నారు. ఈ కలియుగంలో నాది కాదు నీది కూడా నాదే అనేటువంటి కుత్సితమైన బుద్ధి ఉన్నది. కాబట్టి భక్తి దేవత ఒక్కరే ఉన్నారు, జ్ఞానం వైరాగ్యం ముస్సలి రూపంలో అయిపోయారన్నమాట. అది సంకేతంగా చెప్పారు. అప్పుడు నారద మహర్షి గారు ఆ పిల్లలను లేపాలి, యవ్వనవంతంగా చేయాలి అని అక్కడ గీతాశాస్త్రం చెప్పారు. భగవద్గీత. గీత అంటే గకార జ్ఞానం, తకార త్యాగం. గా అంటే జ్ఞానబీజం, గం గణపతయే నమః అంటాం. ఆ విధంగా ఏది పట్టుకోవాలి, ఏది వదిలిపెట్టాలి, ఆ సారాన్ని భగవద్గీత అంతా కూడా చెప్పారు. 4 వేదాలు ఉపనిషత్తులు చెప్పినా సరే ఒక 10 నిమిషాలు ఆ పిల్లలు లేచారు, అటు ఇటుగా కొంగ పడిపోయినట్టుగా అలా పడిపోయారు. అలా సమయంలో ఆకాశవాణి చెప్పింది ఒక సత్కార్యక్రమాన్ని చెయ్యి అని. అలాగే నేను తెలుసుకొని చేస్తాను అన్న ఉద్దేశంతో నారద మహర్షి గారు బయలుదేరారు. ఎప్పుడైతే బయలుదేరుతున్నారో, స్వామి నా పిల్లల్ని మీరు రక్షించాలి, పూర్వం మీరు ప్రహ్లాదుని రక్షించారు, ధ్రువుణ్ణి రక్షించారు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంపొందింపజేశారు, మీరు గురువులు, నారం దదాతీతి నారద, కాబట్టి జ్ఞానాన్ని ప్రసారం చేయండి, ప్రసరింపచేయండి అని నమస్కారం చేసింది. అప్పుడు నారద మహర్షి గారు విశాలా నగరానికి వెళ్ళారు, హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో. అక్కడ 4 భాగవతోత్తములు బ్రహ్మగారి యొక్క మానస పుత్రులు కలిశారు, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత. గురువుల అనుగ్రహం ఉంటే అండి మనకి తెలియదు, ఈ సన్నివేశంలో భక్తి జ్ఞానము 2 కలుస్తుంది. ఎలా అంటే జ్ఞానానికి సంబంధించిన వారు ఎవరు అంటే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అనేటువంటి వారు జ్ఞానంలో పండిపోయినటువంటి వారు. వయస్సు వాళ్ళకి 5 సంవత్సరాలే, చిన్న పిల్లలుగా ఉంటారు. నారద మహర్షి గారు భక్తికి సంబంధం, ఈ యొక్క భక్తి జ్ఞానము 2 కూడా మిళితం కలుస్తోందన్నమాట. మీకు ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు అజీర్ణం కలిగింది, తినకూడని పదార్థం తిన్నాడు, అజీర్ణం అయింది. మరి మందు పోద్దామా అంటే చేదు మందు ఆ పిల్లవాడు తినడు. మరి ఎట్లా అంటే కాస్త తేనెతో పాటు ఈ యొక్క మందు కూడా వేసినట్లయితే చేదు మందు నెమ్మదిగా తిని ఆ తీయదనంతో మధ్య మధ్యలో చేదు ఉన్నా అది స్వీకరించిన మాత్రమునే తన యొక్క దోషాన్ని, రోగాన్ని తొలగింపచేసినట్టుగా, అజీర్ణ బాధని తొలగింపచేసినట్టుగా జ్ఞానం చెబుతానరా, వైరాగ్యం చెబుతానంటే ఎవరొస్తారు? ఎవ్వరూ రారు. కాబట్టి జ్ఞానాన్ని భక్తితో ముడివేయాలి. మనం ఒక దారాన్ని తీసుకుని పువ్వులతో ఎలా అయితే కడతామో ఆ విధంగా భక్తి జ్ఞానము 2 కూడా కలుస్తూ ఉన్నాయి అని గురువుల అనుగ్రహంతో ఉంటే కానీ మనకి తెలియదు. ఈ సనచతుష్టయం చెబుతున్నారు, నాయనా నారదా, నీ ముఖం అంతా కూడా ఏదో డబ్బులు పోగొట్టుకున్నట్టుగా ఉంది, ఏమిటి అడిగారు. నీ వెచ్చటభజయింతువో గోవిందుడతడ నుండు కుతుకం తావక రూపమై దైవము నీవు తదాకృతి ఎలా నిక్కము తాపన్. అప్పటికీ చెబుతోంది భక్తి దేవత, స్వామి నీకు నమస్కారం చేస్తున్నాను, నా యొక్క పిల్లల్ని ఉద్ధరించాలి, మా పిల్లలు నిద్ర లేవాలి అన్నట్టుగా చెప్పింది కదా. నారద మహర్షిగా అది గుర్తు వచ్చి సనచతుష్టయానికి చెబుతున్నారు. అని వచించుటయును విని నారదుండు తన ఆత్మలో కారుణ్యం అంకురింప భక్తిపుత్రుల కలేబరములు నిమురుచు కరములచే సౌఖ్యకరము కాక తత్కర్ణములు యొద్ద తన ముఖంబు ఉంచి గీతయు వేదములను పెద్దగా పఠింప. ఇదంతా చెబుతున్నారు. ఎవరికి చెబుతున్నారు? నారద మహర్షి గారు సనచతుష్టయానికి చెబుతున్నారు. స్వామి నేను అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాను, ఇలా జరిగింది అని చెప్పారు. చెప్పినప్పుడు గీతాపాఠం చెప్పాను,
వేదములు చదివాను, పెద్దగా చదివాను. ఆవులించుచు వారలు అట్టి ఇట్టి చూచుచు కదలంగా చాలి కదలైరి. ఈ విధంగా లేచాట మధ్యలో మళ్ళీ పడుకున్నారు. ఈ విషయమంతా కూడా చెప్పారు సనచతుష్టయానికి. అప్పుడు సనచతుష్టయం అన్నారు, నారదా నీకు తెలియదా, ఇదివరకు వ్యాసుల వారు ఉన్నారు కదా, ఆయనకి బాధ వచ్చినప్పుడు నువ్వేగా భాగవతం చెప్పమన్నావు, వ్రాయమన్నావు, నువ్వు మర్చిపోయావా అన్నారు సనచతుష్టయం. అయ్యా మరి అది ఎలా చెప్పాలి, ఎలా చేయాలి చెప్పండి అంటే, భాగవతం అనేటువంటిది తామసం, రాజసం, సాత్వికం అని 3 రకాలుగా ఉంటాయి. భాగవతాన్ని చదివేటప్పుడు 1 సంవత్సరం పాటు చదివామనుకోండి, అది సత్వగుణానికి సంబంధమైంది. అందుకనే మదనమోహన మాలవ్య అనేటువంటి వారు బెనారస్ యూనివర్సిటీ, ఆయన మన స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో రాకముందు 100 రోజుల పాటు దశమస్కంధం 90 అధ్యాయాలు పైగా పారాయణ చేశారు. ఆ విధంగా ఎంతోమంది మహాత్ములు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారు ఎటువంటి వారు తెలియదు. వారి చల్లని చూపుల వలనే మనకి ఇప్పుడు ఈరోజు మన యొక్క ధర్మాన్ని మనం ఆచరిస్తున్నాము అంటే గురువుల యొక్క అనుగ్రహం. సనచతుష్టయం గురువులు కాబట్టి వారి కింద ఉన్నటువంటి నారద మహర్షి గారికి చెబుతున్నారు, భాగవతాన్ని చదవాలి, భాగవతాన్ని 7 రోజుల పాటు శ్రవణం చెయ్యాలి అన్నారు. అది ఎప్పుడు చెయ్యాలి ఏమిటి అంటే, ముందుగా నీవు భక్తి దేవతను, ఆ పిల్లలను, వీళ్ళందరినీ కూడా గంగా ద్వారానికి వెళ్ళాలి, అంటే హరిద్వారము. ఇక్కడ మన వాళ్ళు ఎప్పుడూ కొట్టుకు చస్తూనే ఉంటారండి, అడ్డబొట్టు మంచిదా నిలువుబొట్టు మంచిదా అని. నైనా నువ్వు అడ్డబొట్టు పెట్టినా నిలువుబొట్టు పెట్టినా ఎవరికైనా పెట్టావా లేదా అన్నది కావాలి. ఒక ఆయన అన్నాడు, అది హరిద్వారం కాదండి, హరి అంటే విష్ణుమూర్తి కదా, కాదు హరద్వారము అనండి అన్నాడు. ఇంకా మా గురువుగారు అన్నారు, హరద్వారం కాదు గంగాద్వారం అంటే సరిపోతుంది ఆయన, ఎందుకు కొట్టుకోవటం, ఆ విధంగా పరుషంగా మాట్లాడటం. దీనికి ఉపమానం చెప్పారు మా గురువులు. కృష్ణ భగవానుడికి కుడి పక్కన ఒకళ్ళు నెమలి పింఛం పెట్టారట. కొంతమంది తెంగల్ వెంగల్ అంటారు కదా, ఉత్తరాది దక్షిణాది, కొంతమంది ఇటు సౌత్లో పెట్టారట, కొంతమంది నార్త్లో పెట్టారు స్వామి శిరస్సు మీద నెమలి పింఛం. ఇటు వద్దు మధ్యలో పెట్టవయ్యా, దానివల్ల ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నారు. అందుకని హరద్వారమా ఎందుకు, గంగాద్వారము అన్నారు. అటువంటి గంగాద్వారం దగ్గర భాగవత సప్తాహాన్ని ఏర్పాటు చేశారు. ఎంతోమంది ఋషులందరూ కూడా వచ్చారు, స్త్రీలందరూ వచ్చారు. భాగవత సప్తాహం జరుగుతున్నప్పుడు కొంతమంది రాలేదు, అహంకారం ఎక్కువైంది. వాళ్ళు చేస్తుంటే, వాళ్ళు పూజ చేసేటప్పుడు నేనెందుకు వెళ్ళాలి, వాళ్ళు నన్ను పిలిస్తే వెళ్తాను అంటే, అరే నాయనా ఇలా పిలిస్తే పిలవకపోతే కాదు, ఇది భాగవతం అనేది ఒక యజ్ఞానికి సంబంధమైనది, వివాహానికి పిలిస్తేనే వెళ్ళాలి. అదేవిధంగా చావుకి పిలిచినా వెళ్ళకూడదు. యజ్ఞం చేసినప్పుడు పిలిచినా పిలవకపోయినా తెలిస్తే చాలు వెళ్ళాలి. ఇది కృష్ణ కథ. మనకి ఉద్ధవుడు అడుగుతాడు, స్వామి 125 సంవత్సరాలు మీరు భూమి మీద నడియాడారు కదా, వైకుంఠలోకానికి వెళ్తున్నారు, ఆ లోకం వాళ్ళందరూ కూడా రండి స్వామి, చాలా రోజులైంది మిమ్మల్ని చూచి, మేము మీ దగ్గరే ఉండాలి అని అంటున్నారట. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు అని ఉద్ధవుడు అడిగితే చెప్పారు స్వామి, నేను ఆత్మరూపంలో అనగా భాగవతంలో అక్షర రూపంలో ఉంటాను కాబట్టి, భాగవతం అక్షర రూపంలో ఉన్నారు కాబట్టి అక్షరాయ నమః అనేటువంటి నామం కూడా మనకి తెలుస్తోంది. అటువంటి భాగవతాన్ని ప్రతిరోజు కూడా గంధము కుంకుమ అక్షతలు పెట్టి నమస్కారం చేస్తే ఆ ఇల్లే నైమిషారణ్యం, ఆ ఇల్లే పవిత్రమైనటువంటి దేవాలయం అవుతుంది. ఇదంతా కూడా సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకి చెబుతున్నారు. సూత మహాభాగ యజ్ఞకుండ సముద్భవ, యజ్ఞకుండంలోంచి వచ్చిన వారు సూత మహర్షి గారు. అటువంటి సూత మహర్షి గారు నైమిషారణ్యంలో, నిమి సూచించింది కాబట్టి నైమిషారణ్యం ఏర్పడింది. అక్కడ గోమతి నదము ఉన్నది.
88,000 మంది ఋషులు ఉన్నారు. పొద్దున పూట సంధ్యావందన కార్యక్రమాలు యజ్ఞయాగాదులు చేస్తూ సాయంత్రం పూట విశ్రాంతి సమయంలో గురువు గారిని భాగవత మహాత్యాన్ని అడిగితే అప్పుడు చెబుతున్నారు నారద మహర్షి గారు సనచతుష్టయము వీళ్ళందరూ కూడా హిమాలయ పర్వతం దగ్గర ఉన్న విశాల నగరానికి వెళ్ళారయ్యా. అక్కడ భాగవత సప్తాహం జరుగుతోంది. కొంతమంది మేము రామన్నారు, అలా కాదు నాయన, యజ్ఞాన్ని పిలిచినా పిలవకపోయినా ఇది కృష్ణ కథరా, కర్ణరసాయనం కథాసారం. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే సముద్రంలో సంసారం అనే సముద్రంలో మునగం. వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, ఇలా ఉంటారు. ఈ యొక్క కుడి చెయ్యి నా పాదాలు పట్టుకోరా, ఎడమ చెయ్యి మోకాలు చూపిస్తారు. నీకు సంసారం అనేటువంటిది ఒక సముద్రం. ఎటువంటిది? సంసారం. సంసారమే సముద్రం. సముద్రంలో నీకు నన్ను పట్టుకుంటే నీకు మోకాల వరకే ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు చిన్న గుంటలు ఉన్న నీళ్లు దాటినట్టుగా సంసారాన్ని నువ్వు దాటుతావయ్యా అన్నారు. ఆ విధంగా 7 రోజుల పాటు భాగవత సప్తాహం జరిగింది. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఆ విధంగా ఇక్కడ మనకి ఒక కథ చెబుతారు. అదేమిటి అంటే గోకర్ణోపాఖ్యానము. అదేమిటో తెలుసుకుందాం.